హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Venny231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి మంగళవారం మార్నింగ్ 4:30కే లేసేసాను. 4:30కి లేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తము బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేసాను. బీరకాయ అయితే కట్ చేసుకొని ఇంకా రెడీగా పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్ టైం అవుతుంది కాబట్టి పొద్దున్న లేస్తాను. బీరకాయ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ కడిగేసాను, అంట్లు కడిగేసాను, ఇండ్లంతా క్లీన్ చేశాను. అటు సైడ్ రూమ్ ఒకటి ఉందన్నమాట పిల్లలది. నేను స్నానం కూడా అయిపోయింది. హెడ్ బాత్ అయితే చేసేసాను. పూజ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా ఈరోజు నుంచి రెగ్యులర్గా అయితే పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా లేజీ అయిపోతున్నాను నేనైతే. రోజు రోజుకి నాకే అనిపిస్తుంది చాలా లేజీ అయిపోతున్నాను అనేసి. పొద్దున ఎప్పుడు 7:30కి లేస్తున్నాను. పిల్లలు స్కూల్ ఉంటే 7:30కి లేస్తాను. పిల్లలు స్కూల్ లేకపోతే 10 అట్లా అవుతుంది లేసేసరికి. ఇప్పటి నుంచి అట్లా లేకుండా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లంతా శుభ్రం చేసి పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసి పిల్లల్ని అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. అదొక పాజిటివ్ వైబ్ కదా, బాగుంటుంది. మనం కావాలంటే ఆఫ్టర్నూన్ కూడా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఇప్పటి నుంచి అయితే ఈరోజు నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కంటిన్యూగా చూద్దాం ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుందో. నేనైతే 100% చేయాలనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడైతే సో ఇక్కడ వచ్చేసి నేనైతే గడప బోధిస్తున్నాను. ఫస్ట్ మా గడప అయితే మొత్తం పోయిందండి. ఫస్ట్ అయితే చెదలు బాగా ఎక్కువ వచ్చినాయి. చెదలు పోవాలంటే ఏం చేయాలో ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే కొంచెం నాకైతే చెప్పండి. నేను తప్పకుండా యూజ్ చేస్తాను. చెదల వల్ల ఫస్ట్ టైం పెట్టి తీసేసాము. ఫస్ట్ పెట్టినది తీసేసాము. మళ్ళీ సెకండ్ టైం వేసిన తర్వాత అది కూడా పోయిందనమాట. సిమెంట్ది పెట్టాలనుకుంటున్నాము. సిమెంట్ది పెడితే పిల్లలు ఏమన్నా కింద పడితే ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఆగిపోయామన్నమాట. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకైతే కొంచెం హెల్ప్ చేయండి, ఓకేనా? ఏది వాడితే మంచిగా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గడప అయితే పూజిస్తున్నాను. పొద్దున్నే ఇంటి ముందర ముగ్గేసుకుంటే ఆ వైబే వేరనమాట. పాజిటివ్గా ఉంటుంది గడప పూజించుకొని. ఇక్కడ బియ్యం పిండితో అయితే ఫస్ట్ ముగ్గు అయితే వేస్తున్నాను. నాకు ముగ్గులు అనేవి చాలా తక్కువ వస్తాయి. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా మంచిగా వచ్చేవి ముగ్గులు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంటి ముందర స్పేస్ చాలా తక్కువ ఉంది కదా, అందుకనేసి నేను ఎక్కువ ముగ్గులు అయితే వేసేదాన్ని కాదు. చాక్ పీస్తో చిన్నగా వేసేదాన్ని. అది కాక మా హస్బెండ్ కొంచెం ముందర స్టిక్కర్ అయితే అతికిచ్చారనమాట. ఆ స్టిక్కర్ ఉంది కదా అనేసి ముగ్గులు అయితే వేసేదాన్ని కాదు. కాకపోతే ఇప్పటి నుంచి కంటిన్యూగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటనేది. రోజైతే పూజ అయితే కరెంట్ అయితే స్కూల్కి టైం అవుతుంది. పిల్లల్ని లేపేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, స్టవ్ కూడా మొత్తం పూజించాను అనమాట. నాకు తెలిసి మా వారు చూస్తే ఫుల్ షాక్ అయిపోతారేమో, ఏంటి దయ్యంగానే పెట్టిందా దీనికి అనేసి. అట్లా ఉంటుంది మరి మనతో. పొద్దున్నే లేస్తే ఏమైందే నీకు ఇంత పొద్దున్నే లేసావు అంటున్నాడు జిమ్కి వెళ్ళేటప్పుడు. ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఇంకేమంటాడో. మా ఆయనకి ఇష్టం అనమాట పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకొని మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి నీట్గా రెడీ అయ్యి కనిపిస్తే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు. ప్రస్తుతానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ కంప్లీట్ చేసి ఆ తర్వాత నేను రెడీ అవుతాను అనమాట. ఇది ప్రస్తుతానికైతే వంట అయితే చేసేస్తాను. ఇప్పటికి 7 అవుతుంది. బాబు అయితే ఆల్రెడీ లేసేసాడు. లేచి వాష్రూమ్కి అయితే వెళ్ళాడు. పాప ఇంకా లేవలేదు. పాపను కూడా లేపేసి నా చెయ్యి మొత్తం పసుపు పసుపు అయిపోయింది. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ బేటా, గుడ్ మార్నింగ్. బ్రష్ వేసుకుంటున్నాను. ఎందుకు నాన్న? అవునా, గుడ్ బాయ్ బేటా. అట్లా లేవాలి పొద్దున్నే. లేచేసి వాష్రూమ్ పోవాలి, ఓకేనా? ఎంత తొందరగా లేస్తే పిల్లలు కూడా అంత తొందరగా లేస్తారు అనేది ఈరోజు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే.
నా ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, అలాగే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ 8 అవుతుంది కానీ అబ్బా అట్లా వద్దు కింద నార్మల్ గట్టు. సర్లే డ్రెస్ వేసుకో. 20 minutes అవుతుంది జిమ్ నుండి వచ్చి. బట్టలు నేను పొద్దున్నే వేసేసి వచ్చాను అనమాట. పిల్లలు వేసేసాను ఒక రౌండు. పిల్లలవి తీసుకొని వచ్చి నా బట్టలు అయితే వేసి వచ్చారనమాట. తర్వాత మా హస్బెండ్ బట్టలు అయితే వేయాలి. వీళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాత ఇంకా ఈరోజు వర్క్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్టలకి బాక్స్ కోసం కొంచెం పక్కన పెట్టేస్తాను, చల్లగా అయిపోతుంది. బాక్స్ పెట్టడానికి అటు సైడ్ పెట్టేస్తే చల్లగా అయిపోతుంది. పొంగనాలే నాకు దోశల కన్నా పొంగనాలు నా ఫేవరెట్. ఇదంతా మూత పెట్టేసి ఇంకా పచ్చడి అయితే పట్టేస్తాను. పచ్చడి పట్టేసి నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బాక్స్ పెట్టేసి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇదైతే. ఇంకా మనం ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేయలేదు, కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేయలేదు, ఏమీ వేయలేదు. జస్ట్ ఆనియన్ వేసి పసుపు వేసి సాల్ట్ వేసాను అంతే. మా పిల్లలు పచ్చిమిర్చి తినరు. పొంగనాలు వచ్చేసి రెడీ అయిపోయిందండి. నేను చాకుతోనే తీస్తాను, నాకు చాకుతోనే ఈజీగా వస్తాయి. పొంగనాలు ఇస్ రెడీ రెడీ రెడీ. 7:30కి అనుకున్నా, కానీ ఒక 1/2 hour లేట్ అయింది. అవన్నీ బయట ఆరేయాలి. ఆడా చెప్పలేదు. బాక్స్ ఒకటి పెట్టేస్తా. అందరికి అన్నీ రెడీ అయినాయి, తినేదే లేట్. అందరికి అన్నీ రెడీ అయిపోయినాయి, తినడమే లేటు. మీరే లేట్ 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 పర్సన్స్. ఇక్కడ చూడు కిరే, ఇక్కడ చూడు, ఒకసారి చూడు. చూడు ఒకసారి చూడు, ఒకసారి చూడు, ఒకసారి ఎంత గలీసి. పొట్టిదానికి బాగా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య, టూ మచ్ అవుతుంది బాగా. జున్నుగా తినేసి టేస్ట్ చెప్పురా అంటే తినకుండా. రే ఆరా రే ఇక్కడ చూడరా. నేను స్నానం చేస్తున్నా. సూపరా. జున్ను ఎట్లుంది? సూపర్ ఉందా, బాగుందా? నువ్వు తిన్నావానే? మరి పర్లేదని ఎందుకు చెప్తున్నావు అనా? జున్ను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. చూస్తూ ఉండండి, ఇంకా ఏమన్నా ఉన్నా షేర్ చేసుకుంటాను. మా వారు కూడా ఈరోజు తొందరగా వెళ్తారంట, చూద్దాం. బాయ్. అంటే పురుగు